హాయ్ హలో నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. నవాబ్స్ కిచెన్ అఫీషియల్లో మొట్టమొదటి వీడియో ఇది తెలుగులో. అది కూడా చాలామంది రిక్వెస్ట్లు పంపడం వల్ల తెలుగు ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు గట్టి నమ్మకం ఈ ఛానల్ కూడా అతి త్వరలో మీరు నేను ఆశించినంత హిట్ చేస్తారని. అదే ఆశతో అదే కోరికతో మీ అందరి సపోర్ట్తో ఈరోజు నవాబ్స్ కిచెన్ అఫీషియల్ తెలుగు స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి వీడియోలోనే మనం చాలా టఫ్ రెసిపీ చేస్తున్నాం. టఫ్ అని మీరు అనుకుంటారు, కానీ చాలా ఈజీగా మేము నవాబ్స్ కిచెన్లో రస్మలై వీడియో చేసి చూపిస్తాం. దీంతోపాటు మటన్ బిర్యానీ కూడా చేసాము. వీడియోని ఎంజాయ్ చేయండి. రస్మలై ప్రాసెస్ కోసం ఇదే బౌల్లో మనం ముందుగా ఏదైతే పాలు ఉందో ఆ క్వాంటిటీ మిల్క్ యాడ్ చేశాక వేడి చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా వేడి చేశాక దీంట్లోనే మనం వెనిగర్ వాటర్ యాడ్ చేస్తున్నాం. యాక్చువల్గా వాటర్లో కొంచెం వెనిగర్ వేసేసి ఇదే వాటర్ని మనం మిల్క్లో యాడ్ చేద్దాం. ఇది మిల్క్లో యాడ్ చేయడం వల్ల ఏదైతే మిల్క్ ఉందో అది బ్రేక్ అయిపోతుంది. మనం పాలు పగిలిపోతాయి అంటారు కదా, అట్లా చేయడం కోసం దీంట్లో వెనిగర్ వాటర్ యాడ్ చేద్దాం. పాలల్లో వెనిగర్ యాడ్ చేసినాక పాలన్నీ విరిగిపోయినాయి. యాక్చువల్లీ విరిగిపోయాక ఏదైతే పాలు ఆ నీళ్ళని వేరు చేయడం కోసం మనం ఒక క్లాత్లో ఈ విరిగిపోయిన పాలను వేసేసి దాన్ని చక్కగా పిండామన్నమాట. పిండితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి చక్కగా డ్రై అయిపోయింది. దీంట్లో ఏదైతే వెనిగర్ యాడ్ చేసామో దాని టేస్ట్ దీంట్లో అంటే ఆ పుల్లదనం అదంతా ఉంటుంది కాబట్టి అదంతా దీంట్లోంచి పోవడం కోసం నీళ్లు పోసి చక్కగా మళ్ళీ వాష్ చేసి మళ్ళీ పిండేసాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీగా ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇది ఎప్పటి వరకు అయితే ఒక 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేస్తే చల్లారిపోతుంది. ఆలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏదో అది చూద్దాం రండి. ఏదైతే మనం మిల్క్ దీంట్లో పెట్టామో అది కంటిన్యూస్గా వేడి చేస్తూ మరిగిస్తూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైతే క్వాంటిటీ మనం దాంట్లో మిల్క్ పెట్టామో దాంట్లో హాఫ్ క్వాంటిటీయే దీంట్లో పాలు ఉంటాయి. అదే పాలని మనం నెక్స్ట్ ప్రాసెస్ కోసం వాడదాం. ముందుగా వీటిని వేడి అవనిద్దాం. ఏదైతే పాలు మనం ముందుగా బాయిల్ చేయడం కోసం ఏదైతే బౌల్లో పెట్టామో దాంట్లో నుంచి ఈ లగన్లోకి మార్చాము. ఎందుకంటే మీకు క్లియర్గా చూపించడం కోసం, ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం కొంచెం వెడల్పాటి బౌల్ తీసుకున్నాము. దీంట్లోనే మనం తగినంత పంచదార యాడ్ చేద్దాం. చక్కగా కలుపుతూ పంచదార కరుగుతున్నప్పుడే దీంట్లోనే మనం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేద్దాం. జాఫ్రాన్
పంచదార, కుంకుమ పువ్వు యాడ్ చేసిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేద్దాం. యాలకుల పొడి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా ఏదైతే యాలకుల పొడి చేసేటప్పుడు మేము అది పర్ఫెక్ట్గా పౌడర్ అవ్వట్లేదని దీంట్లో మనం పంచదార యాడ్ చేసి పౌడర్ చేసాం. అందుకే మీకు ఇది తెల్లగా కనపడుతుంది యాలకుల పొడి. దీంట్లోనే మనం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే ఏదైతే మనం జాఫ్రాన్ యాడ్ చేసామో ఆ కలర్ దీనికి కొంచెం లైట్ కలర్ అయింది. కలర్ని డార్క్ చేయడం కోసం దీంట్లోనే మనం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసాం. ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. రస్మలై రెసిపీ కోసం పాలు ఏదైతే పర్ఫెక్ట్ కలర్ మనకు అవసరమో ఆ పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. దీంట్లోనే మనం కుంకుమ పువ్వు, షుగర్, ఇంకా యాలకుల పొడి యాడ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంది. దీన్నే మనం స్టవ్ నుంచి వేరు చేశాక దీంట్లోనే కొన్ని జీడిపప్పు, పిస్తా, బాదం ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టామో అవి దీంట్లోకి యాడ్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఏదైతే మనం పాలు విరిగిపోయాక ఏదైతే క్రీమ్ లాగా వచ్చిందో ఈ విరిగిపోయిన పాలన్నీ ఏదైతే ఉండలు కట్టకుండా చక్కగా సాఫ్ట్గా ఇలా చేసుకుందాం. మ్యాక్సిమం రస్మలై మనం చేసేసాము. ఇంకా చాలా చేయాల్సినవి ఉంది. అవి టీం మెంబర్స్ ఇంకా మిగతాయి చేస్తూ ఉంటారు. ఆలోపు వీటిని ఇందాకే వర్షం పడి చాలా డిస్టర్బ్ అయిపోయింది. కానీ ఆలోపు ఇవన్నీ మనం బాయిల్ చేసేసుకుందాం. వీటిని కంటిన్యూస్గా ఒక 15 minutes బాయిల్ చేస్తే కానీ మన చేతికి రావు. బాయిలింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇదే బాండీలో మనం ముందు వాటర్ యాడ్ చేద్దాం. దాంతోపాటు కొంచెం పంచదార యాడ్ చేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేశాక అది చక్కగా పొంగే టైంలో ఏదైతే మనం రస్మలై పక్కకి చేసి పెట్టామో వాటిని 15 నిమిషాల పాటు ఉడికిద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. షుగర్, షుగర్ సిరప్లో ఒకసారి పొంగు రాగానే దీంట్లో ఏదైతే మనం ముందుగానే చేసి పెట్టిన ఈ రస్మలై దీంట్లో యాడ్ చేద్దాం. షుగర్ సిరప్లో ఏదైతే రస్మలై మనం 20 నిమిషాల నుంచి కంటిన్యూస్గా బాయిల్ చేస్తున్నాం వాటిని షుగర్ సిరప్ నుంచి బయటికి తీసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్లో యాడ్ చేద్దాం.
రెసిపీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలిసి 3-4 సార్లు వర్షం వల్ల చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు యాక్చువల్గా షూట్ జరుగుతుందో లేదో అన్న డౌట్ కూడా ఉండింది. కానీ దేవుడి దయ వల్ల యాక్చువల్గా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మటన్ బిర్యానీ ప్రాసెస్ని మేము క్యాప్చర్ చేయలేకపోయాం. అందుకే డైరెక్ట్గా మీకు కంప్లీట్ అయిపోయిన మటన్ బిర్యానీ షార్ట్స్ చూపించాం. కానీ పిల్లలు చాలా ఇష్టంగా, చాలా సంతోషంగా తిన్నారు. అది చాలు మనకి. ఇవాల్టి ఈ ఎపిసోడ్ రస్మలాయి ఎపిసోడ్ అయితే మేము డీటెయిల్గానే షూట్ చేసాం. మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. చాలామంది తెలుగు ఛానల్ కావాలని అడుగుతున్నారు కాబట్టి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. వీలైనంతగా నవాబ్స్ కిచెన్ అఫీషియల్ తెలుగులో కూడా స్టార్ట్ అయింది. ఈ విషయం అందరికీ తెలియాలి కాబట్టి వీలైనంత మందికి ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. వీడియోస్ని, ఛానల్ని ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.